పెదవుల ఆకారం, రంగును బట్టి కూడా జాతకాలు చెప్పవచ్చు. వాళ్లకు ఉన్న వ్యక్తిత్వం, నడవడిక, గుణం గురించి చెప్పవచ్చు. నాకు తెలిసిన పెదవులు లావుగా ఉన్నవాళ్ళు ధైర్యం ఎక్కువ. గొడవలంటే చాలు కాళ్ళు ముందుకు దూవుతారు. మరికొందరికి పెదవులు వి ఆకారంలో ఉంటాయి. వీళ్ళు కాస్త క్రూర స్వభావం, శారీస్టులుగా ఉంటారు. ఇంకా కొంతమందికి నోరు విశాలంగా, మొహం మొత్తం నోరే ఉన్నట్లు ఉంటారు. వీళ్ళు కాస్త తిండి అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీళ్ళు కూడా ఎదుటి వారిపై గొడవలు పడతారు, ముఖ్యంగా భాగస్వామితో. ఇంకా పై పెదవి లోనికి, కింద పెదవి పైకి ఉన్నవారు మాటలు మాట్లాడటంలో గడసరిగాను, గొడవల్లో బాధపడేవారిగాను ఉంటారు. ఇంకొక రకం, రెండు పెదవులు సన్నగా ఒకే ఆకారంలో ఉన్నవాళ్ళు సున్నితంగా, అమాయకంగా ఉంటారు. పై పెదవి, కింద పెదవి సమానంగా మీడియం ఆకారంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా అందరినీ ప్రేమించేవారుగా ఉంటారు. ఇంకొంతమందికి ఇల్లు ఆకారంలో ఉంటుంది. వీళ్ళు ఎదుటివారిని ఆకర్షిస్తారు, సుకుమారంగా మాట్లాడతారు. తర్వాత యు ఆకారం తిరగబడి ఉన్నట్టుగా పెదవులు ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒక సమస్యను మోస్తున్నట్లుగా, బాధతో ఉన్నట్లుగా మొహం మార్చుకొని ఉంటారు. మీరు ఎలాంటి వారో ఇక్కడ చెప్పిన వాటిలో ఉన్నామో తెలుసుకోండి. ఇంకా కలర్ గురించి అంటే, ఇప్పుడు ఒరిజినల్ కలరు ఎక్కువ. లిప్టిక్లు వేసి కవర్ చేస్తున్నారు అమ్మాయిలు. అబ్బాయిలు అయితే సిగరెట్లు త్రాగి ఒరిజినల్ కలర్ పోగొట్టుకుంటున్నారు.